యేసుక్రీస్తు నామములో మీకందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఈ ఆత్మీయ ఆహారం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. బాగున్నారు కదూ? చక్కగా రాత్రి నిద్రపోయి ఉదయాన్నే లేచి దేవుని యొక్క వాక్యం చదువుకొని ప్రభులో సంతోషించి నిజంగా మీ యొక్క దినము గడుపుచూ ఉన్నారు నేను భావిస్తూ ఉన్నాను. ద్వితీయోపదేశ కాండంలో 24వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట మనకు కనబడుతుంది. మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు త్రోవలో నీ దేవుడైన యెహోవా మిరియామునకు చేసిన దానిని జ్ఞాపకం ఉంచుకొనుడి. మిరియాము మనకందరికి బాగా తెలిసిన వ్యక్తే కాదు. మిరియాము చక్కగా పాటలు పాడింది. ఆ విడుదల ఇచ్చినప్పుడు ఎర్రసముద్రం దాటిన తర్వాత అందరినీ పోగి వేసుకొని చక్కగా ప్రభుని ఆరాధన చేసింది. అలాంటి ఆవిడ ఒక దినాన ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు ఇక్కడ? కారణం ఏమిటనంటే, ఒక దినాన మోషే కూషు దేశస్తురాలను పెళ్లి చేసుకున్నప్పుడు చూడండి, ఆ మాట చదువుతాను. సంఖ్యాకాండం 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండను గనుక అతడు పెళ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించినా ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినును. మోషే భూమి మీద నున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఇక్కడ మీరు చూసినట్లయితే విరోధంగా మాట్లాడేటువంటి అనుభవం ఇక్కడ మిరియాము కాదు. చాలాసార్లు మన యొక్క లైఫ్లో కూడా మనము వాక్యం వింటున్నప్పుడు వాక్యము చెప్పేటువంటి వారిని కూడా మనసులో ఏవేవో అనుకుంటూ ఉంటాం కాదు. అబ్బో, పెద్ద వాక్యం చెప్పాడులే, ఏం తెలిసని వాక్యం ఇతను చెబుతూ ఉన్నాడు అని కొన్నిసార్లు అనుకునే ఉంటారు కదూ. ఇలాగ అనుకోవడం అనేది సబబు కాదని మరొకసారి దానికోసమే మిరియామును జ్ఞాపకము చేసుకోమని చెబుతూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరుడా, మనము చాలాసార్లు మార్కులు వేయడానికి కూర్చుంటూ ఉంటాం కదూ. వేరే వాళ్ళ యొక్క జీవితాలను తొంగి చూడడము చాలా ఇష్టపడుతూ ఉంటాము, కానీ మన జీవితాలను సరిచేసుకోవడానికి ఇష్టపడం. కాబట్టి ఇది మిరియాముని జ్ఞాపకం చేసుకోమని దేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. మిరియాముకి ఏమైంది? దేవునికి కోపం వచ్చి కుష్ఠరోగము తీసుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి చాలాసార్లు మన యొక్క జీవితంలో కూడా కొన్ని రోగాలు మనం ఎందుకు తెచ్చుకుంటూ ఉంటామనంటే, మన సేవకులైన వారిని మనము ఏదో మాట్లాడడమే కదా. వాళ్ళ ఎదురుగా మనం మాట్లాడకపోయినా పక్కన వారితో ఏవేవో మాట్లాడుతూ ఉంటాం. అది ఎంత తప్పు అనే సంగతి మనము అర్థం చేసుకుంటూ ఉన్నామా? ప్రభు అంటున్నాడు, నా సేవకుని తాకిన వాడిని నా కంటి పాపను తాకినగా అని అన్నాడు. కాబట్టి సేవకులు వాళ్ళు కూర్చుండుట లేచుట ఆయనకు వశంలో ఉంటూ ఉన్నది. ఆయనే దానికి తీర్పు తీరుస్తాడు. పరుల సేవకుని తీర్పు తీర్చడానికి మనం ఎటువంటి వారం? అసలు మనకి ఏ అర్హత ఉన్నది ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి ప్రియ సోదరి సోదరుడా, ఈ ఉదయకాలం ఒక్కసారి జ్ఞాపకము చేసుకో. మిరియాముని జ్ఞాపకము చేసుకొని మనం ఎప్పుడు కూడా ఏ సేవకుడైనా సరే, అది యూట్యూబ్లో ఉన్న సేవకుడే కావచ్చు, మనం వెళ్ళే మందిరంకు ఉన్న సేవకుడే కావచ్చు, ఎవరన్నా కావచ్చు, మనం ఎప్పుడు కూడా వారిని కామెంట్ చేయడం అనేది మనకు మంచిది కాదు. మీరు చూసినట్లయితే ఎలీషాని బోడివాడ అన్నప్పుడు ఏం జరిగిందో మీకు అందరికీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత అలాంటి వారిపైన వెళుతూ ఉంటుంది. ఆ ఉగ్రతకు మనం ఎందుకు ఆహుతైపోవాలి? ఆలోచించేయండి ఒక్కసారి. కాబట్టి ఏ సేవకుడైనా సరే, చిన్న సేవకుడు అవ్వచ్చు, కార్పొరేట్ సేవకుడు అవ్వచ్చు, మధ్య సేవకుడు అవ్వచ్చు, ఎవరన్నా సరే సేవకుడే. అది ఆయన చూసుకుంటాడు తీర్పు ఆయన పట్ల. కాబట్టి మనం కామెంట్ చేయడమో, వారికి వ్యతిరేకంగా మాట్లాడడమో, కొందరు మరీను వ్యతిరేకంగా కొంతమందిని గుంపు పోగు చేసుకొని వచ్చి ఎదిరించడానికి వస్తూ ఉంటారు. అది ఎంత ప్రమాదమో తెలుసా? అసలు మన ఆత్మీయమైన జీవితానికి, ఈవెన్ మనము దేవునిలో ఎదగకుండా ఉండడానికి భయంకరమైన నష్టం కలుగు చేస్తూ ఉంటుంది అనే సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియ సోదరి సోదరుడా, ఎప్పుడన్నా సరే జ్ఞాపకం చేసుకోండి. మిరియాముని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అదే గుర్తుకు రావాలి మనకు. మనం ఎవరిని కూడా
మనం అసహించుకోకూడదు. ఎవరిని కూడా మనం తీర్పు తీర్చకూడదు. ఎవరు వాక్యం చెప్తున్నా కూడా ఆయనకి ఏం తెలుసు అనే ఒక మాట ఏలెత్తి చూపించడం అనేది సబబు కాదనే సంగతి జ్ఞాపకం చేసుకొని సరి చేసుకుందాం. సరేనా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగల మా రక్షక, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మిరియాముని మీరు జ్ఞాపకం చేసుకోమన్నారు ప్రభువా. నిజమే తండ్రి, చాలాసార్లు మేము కూడా తెలుసో తెలియకో అనాలోచనగా ప్రభువా చాలాసార్లు సేవకుల పైన ఏవేవో మాట్లాడుంటూ ఉన్నాం. క్షమించండి తండ్రి. ఇక మీదట ఆ రీతిగా మాట్లాడుకుంటా నాయన మేము చక్కగా ఉండడానికి కృప చూపించండి. ఆత్మలో ఎదిగేటువంటి వారముగా, వాక్యమంది స్థిరులే ముందుకు సాగిపోయేటువంటి వారంగా కృప చూపించండి నాయన. మా యొక్క ప్రియులు ఎవరైతే ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నారో ఆ ప్రార్థన మీరు ఆలకించండి తండ్రి. అయ్యా, ఉద్యోగం కోసం ఎదురు చూచేటువంటి వారు అయ్యా, చక్కటి ఉద్యోగులు స్థిరపరచబడ్డానికి కృప చూపించండి. మీ మేలులతో తృప్తిపరచండి తండ్రి. అనారోగ్యంగా ఉన్నటువంటి వారు, షుగర్ వ్యాధితో ప్రభు బాధపడేటువంటి వారిని అయ్యా మీరు జ్ఞాపకం చేసుకొని మీ దయగల హస్తముతో ముట్టి మీ స్వస్థత చేకూర్చండి తండ్రి. మీ జ్ఞానం వారికి దయచేయవలసిందిగా వేడుకుంటూ ఉన్నాం ప్రభువా. మీ కృపను వారి పైన అపరిమితంగా విస్తరింపచేయండి తండ్రి. చిన్నపిల్లల్ని జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. సొంత గృహము కొరకు ఎదురు చూచేటువంటి వారికి ప్రభువా నూతనమైన గృహాన్ని వారికి దయచేయవలసిందిగా మనవి చేసుకుంటూ, స్వాస్థ్యం ఇచ్చేటువంటి దేవుడు కాబట్టి వారికి కార్యము చేయవలసిందిగా మనవి చేసుకుంటూ, ఇంకా నాయన మా శ్రోతలు ఎవరైతే ప్రభువా ప్రార్థన చేస్తున్నారో ఈ యొక్క సమయంలో వారిని జ్ఞాపకం చేసుకొని దీవించవలసిందిగా మనవి చేసుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరుడా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఎపిసోడ్. మీరందరూ కూడా బలపరచబడచ్చు, అనేక మందికి కూడా పరిచయం చేస్తున్నారని భావిస్తున్నాను. మరొకసారి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.